టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే యాసిడ్ ని లడ్డూలో కలిపారా? ఇది నేను చెప్పలా, సిట్ నివేదికలో చెప్తుంది. ఇది సిట్ నివేదికలో 40వ పేజీ, ఎవరైనా చూసుకోవచ్చు. ఆ రిపోర్ట్ ఎవరైనా వెళ్ళిపోయి చూసుకోవచ్చు. సో ఇందులో చాలా స్పష్టంగా రాశారు చూడండి. పర్చేసింగ్ ఆర్డర్స్ డైరెక్ట్లీ త్రూ వాట్సాప్ టు మనీష్ గుప్తా అండ్ అరిస్టో కెమికల్స్ హ్యాస్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి. ఇది ఇక్కడ చూడండి, అండర్లైన్ చేస్తూ చూడండి. లప్సా యాసిడ్ ఒకటి, దాంతో పాటు 8900 కేజీలకు సంబంధించి ఇతర ప్రొడక్ట్లు ఆర్డర్ చేశారు. లప్సా యాసిడ్ అనేది దేని కోసం వాడతారు అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. 100% టాయిలెట్ క్లీనింగ్ లకు వాడే ఒక యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ లకు వాడే ఒక యాసిడ్. ఆ యాసిడ్ ని తిరుమల లడ్డు తయారీలో కల్తీ నేతి కోసం తెచ్చారు. అంటే వాళ్ళు తయారు చేసిన కృత్రిమ నేతిలో ఈ లప్సా యాసిడ్ అనేది కూడా ఒకటి. ఎంత దారుణం అంటే చివరికి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ ని కూడా ఇందులో కలిపారు. అంటే ఎంత నీచానికి ఒడిగట్టారు, ఎంత నీచానికి దిగజారారు. భక్తుల మనోభావాలంటే కనీస పరిగణలోకి తీసుకోకుండా మనం టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడే ముక్కు మూసుకుని టాయిలెట్ క్లీన్ చేస్తాం కదా, అలాంటిది మీరు ఆ టాయిలెట్ క్లీనింగ్ లో వాడే ఒక యాసిడ్ ని లడ్డూలో కలిపి ప్రసాదంగా పెట్టారంటే పురుగులు పట్టిపోతారు మీరందరూ. మనం ముక్కు మూసుకుని టాయిలెట్ క్లీనింగ్ చేసే యాసిడ్ ని మీరు శ్రీవారి భక్తుల లడ్డూలో కలుపుతారు. మీరు దాన్ని ప్రసాదంగా అందరికి పెడతారా? 20 కోట్ల లడ్డూలు తయారు చేశారా? దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు పెట్టారా? ఇది జంతు కొవ్వు కంటే మహాపాపం కదా దరిద్రులారా. జంతు కొవ్వు కంటే దారుణం కదా. దీనికి జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదని ఎగిరిపడిన వైసీపీ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలా?